నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెంచడాన్ని హర్షిస్తూ ఓయూలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగ జేఏసీ డాక్టర్ కోటూరి మానవతారాయ్ నేతృత్వంలో నిరుద్యోగులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సుమారు 40,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు। కొంతమంది వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం కృత్రిమ నిరుద్యోగ నాయకుల అవతారం ఎత్తారని వారి ఉచ్చులో నిజమైన నిరుద్యోగులు పడొద్దని సూచించారు। Revant Reddy long live! Long live, long live! Revant Reddy long live! Long live, long live! Revant Reddy long live! నిరుద్యోగుల వయో పరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు। నిరుద్యోగుల వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు। Revant Reddy long live! long live, long live! Revant Reddy long live! ఫోటో ఒకటి దీన్ని ఒక వీడియో తీసుకోవా 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు Revant Reddy long live! లాంగ్ లివ్ లాంగ్ లివ్ Revant Reddy long live! లాంగ్ లివ్ లాంగ్ లివ్ Revant Reddy long live! వర్ధిల్లాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి! వర్ధిల్లాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి! దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచడం జరిగింది। పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల తరపున నిరుద్యోగ జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తుంది। నిరుద్యోగులారా సంయమనం పాటించండి। అతి త్వరలోనే జూన్ మాసంలోనే పెద్ద నోటిఫికేషన్ దాదాపు సుమారు నాకు తెలిసినంత వరకు 35-40 వేల ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది। మీకు మేలు చేయడం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది। న్యాయపరమైనటువంటి చిక్కుల్ని పరిష్కరించి అదేవిధంగా ఎటువంటి వివాదాలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది। కాబట్టి కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు। కాబట్టి అట్లాంటి దుష్ప్రచారం చేసే కృత్రిమ నిరుద్యోగ జేఏసీ నాయకుల వల్ల దయచేసి నిరుద్యోగులు పడొద్దని చెప్పి నిరుద్యోగ లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। కాబట్టి మీకు మేలు చేయడం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది। కాబట్టి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల మేలు కోసం వయో పరిమితి పెంచి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా నిరూపించుకున్నారు। కాబట్టి నిరుద్యోగులారా సంయమనం పాటించి త్వరలో వేయబోయే నోటిఫికేషన్లకు సన్నద్దం కావాల్సిందిగా నిరుద్యోగ జేఏసీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది।